హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోలో మనం సంశ్లేష లేదా సంశ్లేషాక్షరాలు అంటే ఏంటో చెప్పుకుందాం. ఈ వీడియో ఆధారంగా సంశ్లేష లేదా సంశ్లేషాక్షరాలు అంటే ఏంటో చెప్పుకుందాం. జాగ్రత్తగా విని నేర్చుకోండి. ఒక హల్లు కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ హల్లుల యొక్క గుర్తులు వచ్చినట్లు అయితే అటువంటి వానిని సంశ్లేష అందురు. జాగ్రత్తగా వినండి. ఒక హల్లు కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ హల్లుల యొక్క గుర్తులు వచ్చినట్లు అయితే అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రయోగించినట్లయితే అంటే ఒక హల్లు కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ హల్లుల యొక్క గుర్తులు రాసినట్లయితే అటువంటి వానిని అటువంటి అక్షరాలను సంశ్లేష లేదా సంశ్లేషాక్షరాలు అని అంటారు. అర్థమైంది కదా? మరి ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి. ఉదాహరణ, రాష్ట్రము అనే ఒక పదాన్ని నేను తీసుకొని మీకు వివరించడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని తెలుసుకోండి, సరేనా? ఈ రాష్ట్రము అనే పదంలో షా కింద టా మరియు రా అనే అక్షరాల యొక్క ఒత్తుల్ని రాయడం అనేది జరిగింది. అంటే ఒక హల్లు కింద రెండు లేదా అంతకన్నా ఎక్కువ హల్లులు యొక్క ఒత్తులు రాసినట్లయితే అది సంశ్లేష అంటామని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ షా అనే హల్లు కింద టా మరియు రా అనే హల్లుల యొక్క ఒత్తుల్ని రాయడం అనేది జరిగింది. కాబట్టి ఈ స్ట్రా అంటే రాష్ట్రములో స్ట్రా షా కింద టా రా అనే వాటిలో ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ అక్షరం ఏదైతే ఉందో ఇది సంశ్లేష అవుతుంది. అర్థమైంది కదా? అలానే శాస్త్రము అనే మరొక పదంలో ఉన్నటువంటి సా కింద తా మరియు రా అనే రెండు హల్లుల యొక్క ఒత్తుల్ని ప్రయోగించడం అనేది జరిగింది, ఇక్కడ రాయడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ శాస్త్రము అనే పదంలో ఉండే స్త్రా అంటే సా కింద తా దాని కింద రా అనే ఎరుపు రంగులో ఉండే స్త్రా అనే ఈ అక్షరం ఏదైతే ఉందో ఇది కూడా సంశ్లేష లేదా సంశ్లేషాక్షరము అవుతుంది. అర్థమైంది కదా? అందరికీ ధన్యవాదములు.